దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం చేయడానికి ఆయన అంతసేపు వెయిటింగ్ పీరియడ్ లో ఒక వ్యక్తిని పెడుతున్నాడు కదా. ఆ వెయిటింగ్ ఇస్ వర్ది. అంటే నీ ఎదురు చూపు చాలా విలువైనదే. అంటే ఇంత ఎదురు చూస్తే ఇదా వచ్చేది అని నువ్వు అనవు. తర్వాత ఈ ఎదురు చూపుకి మించిన ఆశీర్వాదమే నువ్వు పొందుకుంటావు. నీ ఓపికకి, నీ నిరీక్షణకి, నీ విశ్వాసానికి మించిన ఆశీర్వాదమే దేవుడు ఇస్తాడు. అయితే ఆ వెయిటింగ్ పీరియడ్ అంతా దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు పని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ వెయిటింగ్ పీరియడ్ అంతా నువ్వు ఎదురు చూసినంత కాలం కూడా దేవుడు నిన్ను ఖాళీగా ఉంచడు. ఏదో ఒక పని ఇచ్చి ఉంటాడు. అంటే వాగ్దానానికి అసలు సంబంధం లేని పని అయి ఉంటది. అదే కదా ఈయన జీవితంలో జరిగింది. దేవుని వాగ్దానానికి అసలు సంబంధం లేని పని ఇచ్చాడు అక్కడ. ఆ పనిలో ఈయన ఎలా ఉన్నాడు? విధేయత చూపించాడు. కాబట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవా ఎప్పుడు నీ వాగ్దానం నెరవేరుస్తావు, ఎప్పుడు నీ వాగ్దానం నెరవేరుస్తావు అని ప్రశ్నించక, ఈ వెయిటింగ్ పీరియడ్ లో దేవుడు నీకు ఏదైతే పని ఇచ్చాడో ఆ పని నువ్వు చెయ్యి. అంతే. ఏం చేయాలి వెయిటింగ్ టైంలో? నీకే పని ఇచ్చాడో, ఏ మనుషుల మధ్యలో ఉండమన్నాడో, ఏ ఇంట్లో ఉండమన్నాడో, ఏ ఉద్యోగం చేయమన్నాడో, ఎలా ఉండమన్నాడో అది నువ్వు చేయాల్సిందే. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలంటే.